కలలో కొబ్బరికాయ కనిపిస్తే అర్థమేంటి? మనకు రాత్రిపూట నిద్రపోయినప్పుడు చాలా రకాల కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలు ఆసక్తి ఉంటే, మంచి జరిగినట్లుగా వస్తే, అవి నిజమైతే బాగుండని కోరుకుంటాం. అలా కాకుండా మనకు భయపెట్టే కలలు వస్తే, అవి జరగకూడదు అని అనుకుంటూ ఉంటాం. నిజానికి ప్రతి కలకు అర్థం ఉంటుందట. నిజం చెప్పాలంటే మనకు వచ్చే ప్రతి కల గుర్తుండదు. కానీ కొన్ని మాత్రం మర్చిపోదామన్నా కూడా మర్చిపోలేం. ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని వస్తువులు కూడా మన కలలోకి వస్తూ ఉంటాయి. అవి మన కలలోకి వచ్చాయంటే ఏదో జరగబోయేదాని గురించి హింట్ ఇస్తున్నాయని అర్థమట. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో కొబ్బరికాయ, కొబ్బరి బొండం కనిపిస్తే అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోని చివరి వరకు వింటున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయటం లేదు. చాలా తక్కువ మంది కలలో కొబ్బరికాయను చూస్తారు. కలలో కొబ్బరికాయను చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరికాయ ఏ రూపంలో ఉంటుందో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మీ కలలో చెట్టుకు కొబ్బరికాయలు వేలాడుతున్నట్లు మీరు చూస్తే, ఈ గుర్తు మీ కుటుంబ సంబంధాన్ని సూచిస్తుంది. కుటుంబంలో ఐక్యత ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉంటారు. కుటుంబంపైనే దృష్టి ఉంటుంది. అలాగే మీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీరు త్వరగా కోలుకుంటారని ఇది సూచన. కొబ్బరి నీళ్లు తాగుతున్నారు. మీరు కలలో కొబ్బరి నీళ్లు తాగుతుంటే అది మీ జీవితంలో పురోగతికి సంకేతం. మీ శ్రమతో విజయం సాధిస్తారు. రాబోయే కాలంలో మీరు శిఖరాగ్రానికి చేరుకుంటారని అర్థం. కొబ్బరికాయ పగులగొట్టడం. మీ కలలో కొబ్బరికాయ పగులినట్లు కనిపిస్తే ఈ కల శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది శుభకార్యాల ప్రారంభానికి చిహ్నంగా పరిగణిస్తారు. రాబోయే రోజుల్లో మీరు కొన్ని మంచి పనులు చేస్తారు అని అర్థం. పగిలిన కొబ్బరికాయను చూస్తే, కలలో పగిలిన కొబ్బరికాయను చూస్తే చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీకు ఏదైనా మంచి జరగబోతోందనడానికి ఇదే మంచి సంకేతం. ఇది రాబోయే రోజుల్లో మీకు శుభ సంకేతాలను తీసుకురావచ్చు. పచ్చి కొబ్బరి. మీ కలలో పచ్చి కొబ్బరి కనిపిస్తే ఈ కల కూడా శుభ స్వప్నమే. మీకు కలలో పచ్చి కొబ్బరి కనిపిస్తే మీకు లాభం చేకూరుతుందని అర్థం. కానీ కొంత సమయం పట్టవచ్చు. మీరు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. దానికి కొంత సమయం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.